మరి దయచేసి ఈ కార్యక్రమంలోనికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. ఒక 5 నిమిషాలు మనం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి శ్రద్ధగా వినాలని మనవి. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి యోహాను పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిని ఆశీర్వదించుగాక. ప్రార్థన. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన వాక్య భాగాన్ని మా వినికిలో ఆశీర్వదించి ఈ దాసుని సిలువ చాటును మరుగుపరిచి ఈ దాసుడు నీ వాక్య పరిచర్యకు పూనుకుంటున్నారు. అడ్డముగా నిలబడిన అంధకార శక్తులను, వారవలేని చీకటి శక్తులను యేసు నామములో కాలిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాం. ఆమేన్. ప్రభువా, ఈ దాసుని అభిషేకించి దాసుని నోటి మాటలుంచి మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఒక కీలకమైనటువంటి విషయం మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా, ఇది మనం ప్రాముఖ్యంగా గ్రహించాలి. ఒక కోణంలో మనం దేవుని పిల్లలమైనటువంటి మనం ఒక కోణంలో ఆలోచన చేసి యాత్ర చేస్తూ ఉంటాం. ఏంటి అంటే, నా ద్వారా ఏదైనా తప్పేం జరుగుతుందా, నా ద్వారా ఏదైనా పొరపాటు, మరి చేయకూడని పనులు నేను ఏమైనా చేస్తున్నానా అనే కోణంలో మనల్ని మనం కాసంత పరిశీలన చేసుకుంటాం. అయితే ఇంకొక కోణం ఉన్నది ఏంటి అంటే, మనం ఎంత పరిశీలన చేసుకున్నా సరే, ఎంత జాగ్రత్త పరులమైనా సరే, మనలో ఏదో కోణాన్ని ఏదో రూపాన పాపం అనేది కూడా మనల్ని అంటుకుంటూ ఉంది. పాపం మనల్ని అంటుకుంటుంది. ప్రియదేవుని బిడ్డలారా, నేను ఏ తప్పు చేశాను అని చూసుకోవడం ఎంత ముఖ్యమో, ఏ తప్పు చేయకూడదు అనుకోవడం ఎంత ముఖ్యమో, ద సేమ్ టైము నాలో పాపం ఉన్నది, నేను పాపిని అని యేసయ్య దగ్గర ఒప్పుకోవడం కూడా అంతే ప్రాముఖ్యమైన విషయం. మనం నిజానికి పరిశుద్ధపరచబడిన వారమే, దేవుని కుమారులమే, దేవుని కుమార్తెలమే. కానీ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్యా నేను పాపిని అనే మాట మన నోట రావాలి. ప్రభా నేనైతే పాపిని ప్రభా అనే మాట మన నోట రావాలి. ఆ ప్రార్థన రావాలి. యేసయ్యా నేను పాపిని, నా పాపములను క్షమించు, నా పాపములను క్షమించని దేవుని దగ్గర మనం మాట్లాడాలి. తర్వాత విషయం ఏంటి అంటే, మరి మనము పాపము లేని వారమని చెప్పుకొని నీడగా అన్నాడు. ఈ మాట మీరు బాగా గమనించాలి. ఈ ఒక్క మాట చెప్పాలని చాలా పెద్ద ప్రసంగం ఇది. కానీ ఏదో ఒక దారి ప్రయాణం ఉండబోతూ ఒక చోట ఆగి నిలబడి మరి ఒక మాట చదివి ఒక 2 నిమిషాలు ధ్యానించాలి అనే ఆశతో మరి మీ ముందుకు వచ్చాను. అయితే ఇక్కడ ఒక విషయం నేను మీకు చెబుతాను. ఏంటి అంటే, మనము పాపము లేని వారమని చెప్పుకొని నేనగా అన్నాడు. అది మరలా మీరు వినాలి. ఆ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మనం పాపము లేని వారమని చెప్పుకొని నేనగా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి?
మనము పాపము లేని వారమని చెప్పుకొని నీడలా అన్నాడు. అంటే మనం పాపము లేని వారమని చెప్పుకోవడం అనే ఒక తెలివి తక్కువ పనులు మనం చేస్తూ ఉంటాం. కొన్ని కార్యాలు మన ద్వారా జరుగుతాయి. బాగా వినాలి ఈ మాట. కొన్ని కార్యాలు మన ద్వారా జరుగుతాయి. జరిగినప్పుడు మరి ఆ కార్యక్రమంలో నా పొరపాటు ఏమీ లేదు, నా తప్పిదం ఏమీ లేదు, నేను చాలా నీతిమంతుని, చాలా పరిశుద్ధిని అని మన సహచరులతో, మన బంధువులతో, తోటి విశ్వాసులతో చాలా సునాయాసంగా మనం మాట్లాడేస్తాం. దేవుని బిడ్డలారా, కొన్ని కార్యాలు మన ద్వారా జరుగుతూ ఉంటాయి. ఆ కార్యములు కాసంత ప్రశ్నార్థకంగా ఉంటాయి. ఇది తప్పు కదా, ఇలా ఎందుకు చేశాడు ఈ విశ్వాసి, ఎందుకు చేశాడు ఈయన, ఎందుకు చేసింది ఈమె అనే ఒక చర్చ మన సహచరుల మధ్య వచ్చినప్పుడు, సంఘ విశ్వాసుల మధ్య వచ్చినప్పుడు, బ్రదర్ మీరు ఎందుకు ఇలా చేశారు, ఆ పని ఇలా చేయకూడదు కదా అని అంటే, మీకు తెలియదులేండి, నేను అక్కడ నా ద్వారా ఏ తప్పు జరగలేదు, నేను గనక నా ద్వారా ఏ పొరపాటు జరగలేదు అని చాలా తేలికగా మనం మాట్లాడేస్తాం. కానీ ప్రియదేవుని బిడ్డలారా, అది చాలా చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మన జీవితంలో కొన్ని ప్రశ్నార్థకమైన కార్యక్రమాలు జరిగినప్పుడు, మరి మన శోధనలు ఉన్నప్పుడు, శోధించబడినప్పుడు, ఎప్పుడూ ఒకలా ఉండం కదా, కొన్నిసార్లు శోధించబడతాం. అలా శోధించబడినప్పుడు సైతాను శోధన తీసుకొచ్చినప్పుడు ఆ కార్యాలు కాసంత ప్రశ్నార్థకంగా ఉంటాయి. అలాంటప్పుడు మనం చాలా తేలికగా ఏ తప్పు జరగలేదు, నేనేమీ పొరపాటు చేయలేదు, నా ద్వారా ఆవగింజంత కూడా పొరపాటు జరగలేదు, అవతల సైడ్ వాళ్ళ ద్వారా పొరపాట్లు జరిగాయి, కానీ నేను చాలా పర్ఫెక్ట్ గా ఈ కార్యక్రమాలన్నీ డీల్ చేశా అని మాట్లాడేస్తాను చూసారా. అది ఊహించలేనంత భయంకరమైనటువంటి నష్టాన్ని తీసుకొస్తుంది. మనం పాపము లేని వారమని చెప్పుకొని ఎవరితో చెప్పుకుంటాం? సహచరులతో చెప్పుకుంటాం. ఏ విషయంలో చెప్పుకుంటాం? అందరూ పాపులని అందరికీ తెలుసు, కానీ పాపం లేని వారమని చెప్పుకోవడం ఏంటి అంటే, కొన్ని కార్యక్రమాలలో కొన్ని రకాల శోధనలు మనకు ప్రత్యేకంగా ఎదురైనప్పుడు, అలాంటి శోధనలో నేను ఏ పొరపాటు చేయలేదు, నా ద్వారా ఏ అపరాధం జరగలేదు అనే భావం ఉంటుంది చూసారా, అది తేలికగా సహచరులతో చెబుతారు చూసారా. ఏ పొరపాటు లేదు, అవతల వాళ్ళు వ్యాపారంలో అయితే అవతల వాళ్ళే పొరపాటు చేశారు, ఇక అన్ని విషయాలు కన్నా వాయించుకోవచ్చు. దేవుని బిడ్డలారా, మరి నా ద్వారా అయితే ఏ పొరపాటు జరగలేదు, అవతల వాళ్ళ ద్వారా పొరపాట్లు జరిగాయి, నా ద్వారా అని చెప్పుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. ఏం జరుగుతుంది అంటే, మనలో సత్యం ఉండదు. సత్యం అంటే ఏంటి చెప్పండి? దేవుని వాక్యం ఉండదు. మరి మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం అన్నమాట. నా ద్వారా ఎలాంటి శోధన అయినా సరే పర్ఫెక్ట్ గా డీల్ చేశాను, చాలా కరెక్ట్ గా అన్నిటిని హ్యాండిల్ చేశాను, నా ద్వారా చిన్న మిస్టేక్ కూడా జరగలేదని నువ్వు సునాయాసనంగా నువ్వు సహచరులతో మాట్లాడేంత బరి తెగింపు నీకు వస్తే, ప్రప్రదంగా నిన్ను నీవే మోసగిచ్చుకుంటున్నావు. రెండవది, దేవుని సత్యము నీ లోపల ఉండదు, ఒక డమ్మీ అన్నమాట. మనిషి అంటూ ఉంటావు కానీ లోపల సత్యం ఉండదు, దేవుని వాక్యం ఉండదు. కాబట్టి
మనం లోకంలో నడుస్తున్నాం, అనేక రకాల శోధనలు ఎదురవుతూ ఉన్నాయి. ఆ శోధనలు మనం జయిస్తున్నాం అనుకుంటున్నాం, శోధనలు వస్తున్నాయి. ఆ శోధనలో నేను పడలేదు అనుకున్నప్పుడు కూడా ఆ శోధనలో నీకెంతో కొంత మలినం అంటుకున్నది. ఆ వాస్తవాన్ని నువ్వు అంగీకరించాలి. నీకు అర్థమైందా? నువ్వేదో ఒక శోధనలో ప్రవేశించావు, ఆ శోధనను నువ్వు జయించాలని అనుకున్నప్పుడు కూడా నాకు ఫలానా శోధన వచ్చింది, ఆ శోధన నేను జయించాను అనేది ఎంత వాస్తవమో, జయించిన నీవు ఆ శోధనలో కాసంత మురికి కూడా అంటించుకున్నావు, కాసంత మలినమయ్యావు. నువ్వు కాసంత మలినమయ్యావు, మురికయ్యావు. దానిని నువ్వు మనస్కరించగలగాలి. శోధనను జయించేశాను అంతే, నేను వీరాది వీరుణ్ణి, పెద్ద పాపం నా ముందుకు వచ్చింది, నేను జయించేశాను. నిజమే, నువ్వు ఆ ఘోర పాపంలో పడలేదు, కానీ మురికైతే నీకు అంటుకుంది. మురికి నీకు అంటుకున్నది కనుక నువ్వు అనుకోవాలి, అయ్యో నేను కూడా పాపినే. శోధనను జయించినాక పాపివే. శోధన జయించో పడిపోలేదు, అయినా సరే నీలో పాపం ఉన్నది. ఆ విషయాన్ని నువ్వు మనస్కరించాలి. నాకు అంటుకుంది, మలినం అంటుకుంది, నా వస్త్రాలు మురికయ్యాయి. ఒక శోధనను జయించే పరంపరలో కాసంత మురికి నాకు అయ్యింది. మురికి అయ్యింది కదరా, మరి ఏం జయించడం అంటే, శోధనను నేను జయించాను దేవుని కృపను బట్టి. అలాగే ఈ శోధనను జయించే క్రమంలో కాసంత మురికి కూడా నాకు అంటుకుంది. ఆ మురికిని కూడా యేసయ్య నన్ను కడిగాడు, శుద్ధీకరించాడు. లేకపోతే కడగాలి, ఆయన రక్తం నాకు కావాలి. నువ్వు శోధనలో పడిపోయినా యేసు రక్తం నీకు కావాలి. శోధనను జయించినా నీకు యేసు రక్తం కావాలి. యేసు రక్తం నీకు కావాలి. నువ్వు ఊరిక నీ శోధన జయించేసాను, నాకు మలినం అంటుకోలేదు అనుకుంటే యేసు రక్తం అవసరం లేదు అనుకుంటున్నావు. నువ్వు శోధన జయించే క్రమంలో నీ వస్త్రాలు మురికవుతాయి. దేవుని బిడ్డలారా, కాబట్టి క్రైస్తవ జీవితం అంటే పాపం విషయంలో ఏదో ఒక 2-3 ముక్కల కింద తేల్చి చెప్పండి అన్నట్టు ఉండదు. చాలా డెడ్లీ సీరియస్ ఇష్యూ పాపం అనేది. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో పాపం అనేది లేదు. ఒకవేళ పాపం అంటుకుందామన్నా సరే ఆయనకు అంటుకోదు, అంత పరిశుద్ధుడు ఆయన. అలాంటి పరిశుద్ధుడు నేత్రాలకు నువ్వు శోధనం జయించేటప్పుడు ఆయన అగ్ని నేత్రాలకు, నీ వస్త్రాలకు మురికి అంటుకోవడం ఆయన చూశాడు. కనుక నీ కళ్ళతో కనపడేది కాసంత నీకు జయ జీవితం కనపడచ్చు, కొన్ని శోధనలు అధిగమించినట్టు కనపడచ్చు. అయినా సరే నీవు ఉండాలి, నీకు ఉండవలసిన మనసాక్షి. సరే, అంత ఘోరమైన పెద్ద పాపంలో పడకుండా నా ప్రభు నన్ను కాపాడాడు అనేది వాస్తవమే, గాని నా బుద్ధిహీనతను బట్టి కాసంత నాకు కూడా మురికి అంటుకుంది, నా వస్త్రాలు మలినమయ్యాయి అనే సత్యాన్ని నువ్వు స్వీకరించగలిగితే యేసయ్య రక్తమును నువ్వు ఆశ్రయించగలుగుతావు. సహచరుల దగ్గర శోధన జయించాలని కాళ్ళను బిర్రవీగి ఎగరయ్యు లేవు, నువ్వు తగ్గే ఉంటావు. భక్తులు ఇలాగే ఉంటారు, పెద్ద శోధన జయిస్తాడు కానీ చాలా సాత్వికుడుగా ఉంటాడు. ఎందుకో తెలుసా? ఆ శోధన జయించే క్రమంలో కాసంత మురికి నాకు అంటుకుంది. ఆ మురికి నువ్వు బట్టి దేవుడు నన్ను కొడతాడు, గాయపరుస్తాడు. కొట్టుని దేవుని బిడ్డలారా, మరి ప్రతి భక్తుని జీవితం కూడా శోధన జయించినప్పుడు ఎంతో కొంత మురికి అంటుకుంటుంది. శోధన జయించాడనే గర్వము లేకుండా మరి మురికి కూడా ఉన్నది కదా. నాకు యేసు రక్తం కావాలి, యేసయ్య కృప కావాలి, నేనేం గొప్పోడు కాదు,
గొప్పనైతే ఈ కాసంత మురికి మాత్రం నాకెందుకు అంటుకుంది? బయట నుంచి చూసిన వాళ్ళు అనుకోవచ్చు, అంత గొప్ప శోధన ఎలా జయించారండి మీరు? మేమైతే పోయి పడదు అందులో అని వాళ్ళు అంటారు. వాళ్ళ బాబు నేను కూడా పడదు, నేను ఎలా తప్పుకున్నా నాకు అర్థం కావట్లేదు. అంత పెద్ద పాపంలో నేను కూడా పడాలి నిజానికి, కానీ నేను ఎలా తప్పుకున్నా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు కూడా మురికి అంటుకుంది, నా వస్త్రాలు కూడా మురికయ్యాయి, మలినమయ్యాయి. శోధన జయించాను అన్నది కనబడుతుంది కానీ నా వస్త్రాలకు కూడా మురికయ్యాయి. కాబట్టి కాసంత మురికి అంటుకున్నా సరే నా యేసయ్య కనికరించి ఆ ఘోరమైన తప్పిదంలో పడకుండా కాపాడాడు. కనుక యేసయ్యే గొప్పవాడు, దేవుడే గొప్పవాడు. నేను శోధనను జయించాను అంటే పరిశుద్ధుణ్ణి అని కాదు. ఈ మాట మీరు బాగా రాసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏదైనా ఒక శోధనను జయించావంటే నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధురాలు అని కాదు. దేవుడు తన కృపను బట్టి నీ చేయబట్టుకుని ఆ గొయ్యిలో పడకుండా తప్పించాడు. గాని నీ బుద్ధిహీనతను బట్టి, మన అజ్ఞానాన్ని బట్టి, మనకున్న పంది స్వభావాన్ని బట్టి కాసంత మురికి మనమే రాసుకున్నాం. ఆ శోధనలో మన వస్త్రాలకి రాసుకున్నాం, ఆ రోత రాసుకున్నాం. ఇదేం బిడలారా? కాబట్టి మనం పాపం లేని వారం అని చెప్పుకొని నీడ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఎవరితో మనం నేను నాలో ఏ తప్పిదం లేదు, ఆ శోధన అంతా కూడా అవుట్ రైట్ గా తృణీకరించేశాను, నాకు కాసంత మలినంగా, అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకండి. చాలా ఘోరమైనటువంటి అపాయంలో పడిపోతారు. నువ్వు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు కూడా నీ వస్త్రాలకు మురికుంటుంది. నువ్వు శోధన జయించినప్పుడు నువ్వు మురికి అంటుకొని ఉంటుంది. దాన్ని యేసయ్య ఓర్చుకుంటున్నాడు. నువ్వు శోధన జయించాలని నువ్వు అనుకుంటున్నావు, నీ కంటిన మురికిని యేసయ్య ఓర్చుకుంటున్నాడు, కొనిలే అనుకుంటున్నాడు. కనుక మనం శోధన జయించినప్పుడు కూడా నాకెంతో కొంత మురికి అంటుకుంది ప్రభువా, నన్ను క్షమించున్నాలి. సహచరులు కూడా అంత గొప్ప శోధన ఎలా జయించావయ్యా అని అంటే దేవుని కృపలేండి. లోపల అనుకోవాలి, నా ముఖం, నా వస్త్రాలు కూడా మురికయ్యాయి బాబు, నేనేం పర్ఫెక్ట్ కాదు అనే సాక్ష్యం కూడా నువ్వు ఇవ్వగలగా. నేను పర్ఫెక్ట్ కాదు, కాసంత మచ్చ కూడా నాకు అంటుకోకుండా ఈ సైతాన్ని తీసుకొచ్చిన శోధన ఏం దాటిపోలేదు. నేను మురికి అంటుకుంది, కానీ యేసయ్య రక్తము బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాను. ఈ మనసాక్షి మనకుంటే మనల్ని మనం మోసపుచ్చుకోము, దేవుని సత్యం మనలో ఉంటుంది. పాపాల విషయంలో నువ్వు నాటకాలు ఆడావనుకో, నీ బ్రతికే నాశనం అయిపోతుంది, ఉనికే నాశనం అయిపోతుంది చెబుతున్నా. పాప ఒప్పుకోలే విషయంలో చాలా యథార్థత ఉండాలి. ఆ కిందే అంటాడు, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల అంటారు. పాపములను ఒప్పుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనుషుల దృష్టికి నేను చాలా గొప్ప, ఏ మురికి మలినం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడవద్దు. నా జన్మ వ్యర్థమైపోతుంది. నేను చెబుతున్నాను, దేవుని కనికరం మన మీద నుండి దాటుకుపోతుంది. కనికరం పోతుంది, తర్వాత ఏం చేయలేవు. నువ్వు కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో బారేస్తే ఈదుకోరా అంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది జీవితం. కాబట్టి దేవుని కనికరం మన మీద నిలవాలి అంటే నేను పాపిని ప్రభువా అనే మనసాక్షి ఉండాలి. దేవుని బిడలారా, ఆ స్పృహ మనకు ఉండాలి. అప్పుడు దేవుని కనికరం నిలబడి నాలో ఏం మురుకుంది, ఏ తప్పిదం ఉందని ఇర్రవీగిన మనస్తత్వం మనకొద్దు. నువ్వు శోధన జయించినప్పుడు కూడా నీకొద్దు. ఇది చాలా సేఫ్ జోన్ అన్నమాట. కాబట్టి మన తప్పిదాలు దోషాలు ప్రభు దగ్గర ఒప్పుకుందాం. మనం శోధన జయించినప్పుడు కూడా నా వస్త్రాలు మురికయ్యాయి అనే గ్రహింపు కలిగి యేసు రక్తమును ఆశ్రయిందాం. యేసయ్య రక్తము అడుగడుగునా మనకు అవసరమే.
ఆయన కృప మనకు అవసరమే గనక మనం హెచ్చించుకోవడానికి, గర్వించడానికి ఏ కోణాన్ని ఏ కోసానా ఎప్పుడు ఆస్కారం ఉండదు. నువ్వు శిఖరం ఎక్కినా నీకు ఆస్కారం లేదు. కొంతమంది అంటారు నేను భక్తులు ఎదిగితే గర్వం వస్తుందేమంటారు. వీడు అనుకుంటున్నాడు అలాగా. నువ్వు ఎంత ఎదిగినా గర్వం రావడానికి అసలు అవకాశం లేదు. వచ్చిందంటే నిన్ను మోసపుచ్చుకున్నావు. నువ్వు ఎప్పటికీ పర్ఫెక్ట్ కాదు, యోగ్యుడు కాదు, యోగ్యురాలు కాదు. నీ ద్వారా గొప్ప సేవ జరిగినా నీ వస్త్రాలకు మురికి అంటుకుంది. నువ్వు గొప్ప సేవ చేస్తున్నావు, అయినా నీ వస్త్రాలకు కాసంత మురికి ఉంది. కాబట్టి గర్వపడడానికి అవకాశం లేదు. ఎప్పటికప్పుడు యేసయ్య పాదాల దగ్గర మన తప్పిదాలు ఒప్పుకోవాలి. సహచరుల దగ్గర యథార్థంగా మనం ఉండాలి. యథార్థంగా ఉండాలి. సహచరులే కదా అని అనుకోవద్దు. సాన్నిధ్యులు, సహచరులు, సంఘ విశ్వాసుల దగ్గర మనం యథార్థంగా ఉండాలి. దేవుని దగ్గర యథార్థంగా ఉండాలి. దేవుని బిడ్డల దగ్గర యథార్థంగా ఉండాలి. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు మాట్లాడే వాళ్ళలో బుద్ధిహీనత అలుముకుంటుంది. వాక్యం ఉండదు, సత్యం ఉండదు. కనుక మనం అడుగడుగున దేవుని కృప మీద ఆధారపడదు. యేసు రక్తమును ఆశ్రయిందాం. ప్రభా నేను పాపిననే గ్రహింపుతో దేవునికి విన్నపాలు, నా పాపములు క్షమించు అన్న తర్వాత మన విన్నపాలు దేవునికి సమర్పించుకుందాం. సాటి సహోదరుల దగ్గర కూడా మనల్ని మనం హెచ్చించుకోవడం మానివేద్దాం. అలాంటి మంచి మనస్తత్వం అనుకుంటే యేసయ్య కనికరం అనుకుంటుంది. నాలో ఏ తప్పిదం లేదనే విర్రవీగిన మాట్లాడొద్దు. అది యేసయ్య ఒక్కడే ఆ మాటకి సూట్ అవుతాడు. నాలో పాపం ఉన్నదని ఎవడు ఆ మాటకి ఆయన ఒక్కడే సూట్ అవుతాడు. అపోస్తులు, పౌలు, ప్రవక్తలు ఎవడు సూట్ అవడు. ఇక పౌలంతటి వాడే సూట్ కాకపోతే ఇక మనలాంటి చారులు కరియాపాకు కంటే అర్ధాను మనం దేవుని బిడ్డలారా అనాముకులు. పౌలతో పోలిస్తే ఇక మనం ఎటు పోవాలి, ఎక్కడ పోవాలి? కనుక మనం తప్పకుండా మన స్థితి ఏంటో మనం స్పృహ కలిగి దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడి వాక్యాన్ని మనం వినికిళ్ళు ఆస్వాదించుగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, ప్రేమ కలిగిన వాడ, మాతో మాట్లాడిన సందేశం మా హృదయాల్లో నూరంతలో నీరుగట్టి ఫలింపజేయమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ ఆస్వాదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశం సంపూర్ణ జయం కలుగుగాక. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. మరి నేను చాలా దూర ప్రయాణం వెళ్తున్నాను. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. క్షేమకరమైన ప్రయాణం దేవుడు దయచేయాలని. అందరికీ వందనాలు.